ఈ క్వాంటమ్ చిప్ అభివృద్ధిలో ప్రస్తుత ప్రపంచ పరిస్థితి అంటే 2026 నాటికి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం. అమెరికా ఇప్పటికే 1000 క్యూబిట్ల మార్కును దాటేసింది. కాబట్టి అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఇక రెండో స్థానంలో చైనా తన జుచాంగ్లీ వంటి కంప్యూటర్లతో 66 నుంచి 100 క్యూబిట్ల పైన మరియు కాంతి ఆధారిత క్వాంటమ్ కంప్యూటరింగ్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో జపాన్కు చెందిన పుజిట్స్ మరియు రికెన్ సంస్థలు కూడా 64 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్లను ఇప్పటికే అభివృద్ధి చేశాయి. నాలుగో స్థానంలో భారత్లో బెంగళూరుకు చెందిన క్యూపీఏఐ రూపొందించిన కావేరీ 64 క్యూబిట్స్ చిప్తో భారత్ ఇప్పుడు జపాన్తో సమానమైన సాంకేతికత స్థాయికి చేరింది. దీనివల్ల భారత్ 3 లేదా 4వ స్థానంలో నిలిచే అవకాశం ఉంది. అసలు భారత్ సాధించిన ఘనత ఏమిటి? ప్రపంచంలో 50 కంటే ఎక్కువ క్యూబిట్ సామర్థ్యం ఉన్న దేశాలు వేళ్ల మీద లెక్కించదగ్గవి మాత్రమే ఉన్నాయి. ఆ ఎలైట్ గ్రూప్లోకి భారత్ చేరడం ఒక చారిత్రాత్మక విజయం. అంతేకాకుండా చాలా దేశాలు అమెరికా లేదా ఇతర దేశాల చిప్స్ వాడుతున్నాయి. కానీ భారత్ తన సొంత ఆర్కిటెక్చర్తో ఈ చిప్ తయారు చేయడం వల్ల భవిష్యత్తులో గ్లోబల్ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తుంది. భారత్ ఇప్పుడు క్వాంటమ్ రంగంలో గ్లోబల్ పవర్గా ఎదిగింది. మనం 3వ స్థానమా లేక 4వ స్థానమా అన్నది పక్కన పెడితే అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా మన దగ్గర టెక్నాలజీ సిద్ధంగా ఉంది అనేది అసలైన విజయం.